వర్షం విడవకుండా కురుస్తోంది. ఆకాశంలో మేఘాలన్నీ అమరావతిని చుట్టుముట్టాయి. జోరున బోరున కురుస్తున్న ఆ వర్షంలో మూడో ప్రాకార మంటపంలోంచి వామనాచార్యులు తదేకంగా పెద్ద బజార్ వైపు చూస్తున్నాడు. కళ్ళు విచ్చుకు గాలిస్తున్నాడు మనిషి కోసం. పెద్ద బజార్ అంతా జలమయంగా ఉంది తప్ప జనసంచారం లేదు. అప్పుడే 11 గంటలు దాటింది. ఇంతవరకు ఒక్క యాత్రికుడు రాలేదు. ఎవరో యాత్రికుడు రావాలి, అతకాడ అర్చన చేయించుకోవాలి, తనకు రూపాయి ఇవ్వాలి. ఆ రూపాయితో బియ్యం తెచ్చి వండితేనే స్వామికి నివేదన. వామనయ్య దంపతులకు భోజనమన్నా. వామనాచార్యులు భార్య తాయారమ్మ క్రిందటి రాత్రే ఇన్ని అటుకులు బెల్లం ఉడికించి విస్తట్లో వడ్డించి ఈ పూటతో అటుకులు అయిపోయాయంది. బియ్యం నిండుకున్నాయి, సరే సరి. రేపటికి అటుకులు కూడా లేవని అర్థమైంది వామనాచార్యులకి. అందుకే ఉదయం నుంచి యాత్రికుల కోసం ఎదురు చూస్తున్నాడు. వర్షం తగ్గట్లేదు. ఇంత తుఫాన్లో భక్తులు ఎవరొస్తారు? వామనాచార్యులు ఆశగా పెద్ద బజారు వైపే చూస్తున్నాడు. దూరంగా 2 గొడుగులు. ఆచార్యులు కళ్ళల్లో ఆశ. కూర లేకపోతే పర్వాలేదు, పచ్చడేసుకు తినొచ్చు. గొడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మా, ఒకళ్ళు కాదు, 2. 2 రూపాయలు దొరికితే ఇవాల్టికే కాదు, రేపటి గురించిన చింత కూడా ఉండదు. గొడుగులు ఇంకా ముందుకొచ్చి చటుక్కున ఇళ్లలోకి దూరిపోయాయి. వాళ్ళు యాత్రికులు కాదు, వామనాచార్యులు కుంగిపోయి చతికిల పడ్డాడు. 12 దాటుతోంది. వామనాచార్యులకి ఆశ సన్నగిల్లుతోంది. నీరసం వస్తోంది. వేణుగోపాల, నీకింత వర్షంలో గన్నేరు పూలు తెచ్చి పూజ చేశానే, మందారమాల అల్లి మెళ్ళో వేశానే, దానికి ఫలం నాకు పస్తా అనుకున్నాడు. అంతలో పెద్ద బజారు చివరన ఒక గొడుగు. వామనాచార్య కళ్ళు ఆశగా చూశాయి. గొడుగు మరీ దగ్గరకు వస్తోంది. చేతిలో సంచి. తప్పకుండా యాత్రికుడే. గొడుగు గాలిగోపురం దగ్గరకు వచ్చింది. అంత వర్షాన్ని లెక్క చేయకుండా వామనాచార్యులు మెట్లు దిగి రయ్యన పరిగెత్తుకొచ్చాడు. ఆ యాత్రికుడు కొబ్బరికాయలు కొంటుంటే, అయ్యగారి గుళ్ళో 1, అమ్మవారి గుళ్ళో 1, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి కూడా ఓ కొబ్బరికాయ తీసుకోండి అయ్యా అన్నాడు. ఆ యాత్రికుడు 2 కొబ్బరికాయలు పళ్ళు తీసుకొని ముందుకు నడుస్తూ ఉంటే, అతని వెనకాలే క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి పై ప్రాకారంలోనండయ్యా అంటున్నాడు వామనయ్య. ఆ యాత్రికుడు ప్రదక్షిణం చేస్తూ ఉంటే వెంటనే అంటిపెట్టుకుని తిరుగుతూ, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి గుడి ఇదేనండయ్యా అన్నాడు. పెద్ద గుళ్ళోకి వెళ్ళి రానివ్వండి అని ఆ యాత్రికుడు అమరేశ్వరుడి దగ్గరికి వెళ్ళినా వామనయ్య అతన్ని వదలలేదు. అయ్యవారి గుళ్ళో పూజయ్యేదాకా పక్కనే ఉన్నాడు. 2 కొబ్బరికాయలు అక్కడే కొట్టేశాడు అయ్యవారి గుళ్ళో అర్చకుడు. మిగిలిన 2 పళ్ళు అమ్మవారి గుళ్ళో ఇచ్చేశాడు యాత్రికుడు. నివేదనకు లేకపోతే లేకపోయింది. క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి కొంచెం కర్పూరం ఉంచండయ్యా అని వామనయ్య వేడుకోగా కొంచెం కర్పూరం మిగిల్చాడు యాత్రికుడు. అక్కడ పూజ కాగానే క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి గుడి ఇటు రండయ్యా అని దోవ చూపిస్తూ వేణుగోపాలస్వామి గుళ్ళోకి తీసుకెళ్లాడు యాత్రికుణ్ణి. అర్చన చేస్తా అన్నాడు వామనయ్య. వద్దన్నాడు యాత్రికుడు. పోనీ మంత్రపుష్పం అన్నాడు వామనయ్య. అక్కర్లేదు, హారతి ఇవ్వండి అన్నాడు యాత్రికుడు. అయినా సరే గోత్రనామాలతో అర్చన చేసి మహాభక్తితో హారతిచ్చాడు వామనయ్య. ఆ యాత్రికుడు సంతోషించి ₹1 పాదుకల పళ్ళెంలో వేశాడు. పోన్లే, ఒక పూట ముద్ద పెట్టాడు స్వామి అని తృప్తి పడుతున్న వామనయ్యకి పెద్ద గుళ్ళో గంట మోగటం వినిపించింది. ఇంకో యాత్రికుడని ఆశపడ్డాడు వామనయ్య. ఇంతలో వానయ్యేది వరదయ్యేది, దేవుణ్ణి చూడకుండా భోంచెయ్యను కదా అన్న చిల్లర కొట్టు సుబ్బయ్య గొంతు వినిపించింది. వేణుగోపాలస్వామి గుళ్ళోకి వస్తూనే స్వామి అని గంట మోగించి చేతులు జోడించి నిలబడ్డాడు సుబ్బయ్య. వామనయ్య పాదుకల పళ్ళెం తీసుకొచ్చి పాదుకలు సుబ్బయ్య తల మీద పెట్టడంతో పళ్ళెంలో ₹1 తళుక్కన మెరిసింది. తులసీదళం కోసం చేయిజాపవలసిన సుబ్బయ్య చటుక్కున
ఆ ₹1 లాక్కొని బొడ్లో దోపుకొని బాకీలో జమ చేసుకుంటానని వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు. వామనయ్య ఊరందరిలాగే ఉప్పు పప్పు సుబ్బయ్య దగ్గర అప్పు తెచ్చుకుంటాడు. వామనయ్య తెల్లబోయాడు, దిమ్మరపోయి తూలి పడబోయి ద్వారపాలకుడి పక్కన చతికిల పడ్డాడు. కొంతసేపటికి పెద్ద గుళ్ళో నైవేద్యాలు జరుగుతున్న గంటలు వినిపిస్తే అందులో ఓ అర్చకుణ్ణి పిలిచి, ఇవాళ మా ఇంట్లో ఇబ్బంది అయ్యింది, వేణుగోపాలస్వామి గుళ్ళో కూడా నివేదన పెట్టమని అడిగాడు. అతగాడు నివేదన పూర్తి చేసి వెళ్ళినా వామనయ్య అక్కడి నుంచి కదలలేదు. కొంతసేపటికి ఆగని ఆ వర్షంలో తడుస్తూ నీరసంగా ఇంటికొచ్చాడు. తాయారమ్మ తులసి పూజ చేసుకుని ఇంట్లోకి వస్తోంది. భర్త చేతిలోనూ ఏమీ లేదు. పీట వేసుకుని కూర్చోవలసిన ఆయన మంచం వేసుకోవటంతో అర్థమైంది ఆమెకు. వామనయ్య దగ్గరకొచ్చి తీర్థం ఇచ్చి 4 తులసీ దళాలు వామనయ్య చేతిలో పెట్టింది. చెవిలో పెట్టుకోవలసిన తులసీ దళాలు వామనయ్య నోట్లో వేసుకుని నమలటం మొదలెట్టాడు. ఎదురుగా స్తంభాన్ని కానుకొని తాయారమ్మ కూడా తులసీ దళాలు నములుతోంది. వాళ్ళు దళాలు ఎలా నములుతున్నారంటే సుష్టిగా పిండి వంటలతో భోంచేసి తృప్తిగా తాంబూలం నమిలినట్టు నములుతున్నారు. అలా నములుతూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు నవ్వుకున్నారు. వామనయ్య గోపాల అంటే తాయారమ్మ వేణుగోపాల అంది. తులసీ దళాలు నమలగా నమలగా వాళ్ళ నోళ్లు పండాయి.